ఆవేశపడే మగాడు అతిగా గిఫ్ట్స్ అడిగే ఆడది బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. అండ్ ఈ కాన్సెప్ట్ ని మళ్ళీ ప్రూవ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు కిల్బెల్ విశ్వ along with his team. So let's welcome them. మరో నాతో డాన్స్ చేయడం నీకు ఎలా ఉంది? నాకు చాలా సిగ్గేస్తుందండి. ఇలా సిగ్గుపడే భార్య ఉంటే ఎన్ని సిగ్గులేని పనులు చేయడానికి నేను రెడీ అండి. ఇప్పుడు స్కూల్లో మాస్టర్ని పడేయాలనుకోండి, గుడ్ మార్నింగ్ మాస్టర్ అంటే పడిపోతారు. ఇలా కొత్తగా పెళ్ళైన తర్వాత మిడిల్ క్లాస్ భార్యని పడేయాలంటే గిఫ్ట్లు ఇస్తే పడేస్తారు. ఏమంటారు రోజా గారు? మీరు ఎన్నో గిఫ్ట్ తీసుకొని ఉంటారులేండి. అదే సంసారం అంటే. ఆనందం దిగి ఆయన అంటుంది ఇంటి గురించి కాదు, మరి పెళ్లి గురించి. నా ఊపు చూస్తుంటే తెలియట్లేదు, జస్ట్ మ్యారీడ్. ఊపంతా పెళ్ళైన కొత్తలో ఉంటుంది. భయ్యా ఈ భార్యలు గిఫ్ట్లు ఇచ్చే అలవాటు మానుకో భయ్యా. మనకి లైఫ్ టైం లిఫ్ట్ ఇచ్చే భార్యలు గిఫ్ట్ ఇస్తే తప్పేంటి భయ్యా? బాబు గారు ఎద్దును బావి గారు తీసుకెళ్తాం కానీ నీళ్ళు లాగించాం కదా, అది గుర్రం అనుకుంటా. నాకు అర్థమైందిరా. చూడండి భయ్యా, మా దగ్గర ఉపయోగపడే ఒక విషయం చెప్పమంటారా? మీరెన్ని చెప్పినా నా వైఫ్ కి నేను గిఫ్ట్ ఇస్తాను అంతే. అరే ఓం తస్సత్, దేవుడి దయ పుసుక్కున గయ్యా. ఏమండి 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 ఏదో పిలిచినట్టుకున్నారు. నేను పిలవకపోయినా నీకు పిలిచినట్టు అనిపించిందా? అవునండి. అందుకే ఐ లవ్ యు వరం. నీకు ఏ వరం కాదు కోరుకో వరం. ఏమండి నేను ఇంకా గుడికి వెళ్ళనండి. ఎందుకు? గుడి ఏమో దూరంగా ఉందా? కాదండి, ఇంట్లోనే వరాలు ఇచ్చే భర్త ఉండగా ఇంకా నేను గుడికి ఎందుకండి? పిండేసో వరం. అవునండి, 2 నిమ్మకాయలు ఉంటే ఇందాకే పులిహోర లేసి పిండేశానండి. అబ్బా, నీ దగ్గర గ్లామర్ లేకపోయినా ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది. అందుకే నీకు గిఫ్ట్ తెచ్చా. చిన్నప్పటి నుంచి కనీసం ఎవరు లిఫ్ట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు, అలాంటిది మీరు ఈ రోజు అడగకుండానే గిఫ్ట్ ఇచ్చారంటే నాకైనా ఈ గిఫ్ట్ వద్దండి. వద్దండి బాబు గారు, ఇవాళ రేపు ఉన్న జమానాలో భర్త పర్సుని ఐస్ క్రీమ్ లో లాగేసి ఆడలను చూసాం గానీ గిఫ్ట్ ఇస్తుంటే వద్దు అనే పిల్లల్ని ఎక్కడ చూసావా? అదే నా వరం. అసలు మా ఆడవాళ్ళందరికీ తెలియదండి, సంసారం అనే విమానం కూలిపోతున్నప్పుడు అందులో పారాషూట్ వేసుకొని కాపాడేవాడేనండి భర్త అంటే. ఆకు లేనిదే ముళ్ళు లేదు, ముళ్ళు లేనిదే ఆకు లేదండి. వరం, ఆ రెండిట్లో నీకు ఏది ఇష్టం వరం? ఆపండి మీ చిలిపి మాటలు, నేను ఇప్పుడు ఇంట్లోకి వెళ్తా. అరే ఏంది భయ్ అట్లా పడ్డారు? భయ్యా ఒకసారి ముందుకు రండి భయ్యా. పెళ్ళాలు అట్లా అంతే అట్లనే వాడతారు. ఏంది భయ్యా అట్లా పడ్డని అడుగుతావేంది మళ్ళా? వస్తే మీరు పెళ్ళాలు కాదే, చిచ్చి మొగులు గిఫ్ట్ ఇవ్వకుంటే మొగులతో పనులు చేయించుకుంటారు వాళ్ళు. పెళ్ళాలంటే నాతో కాళ్ళు నొక్కించుకుంటుంది భయ్యా. ఎందుకు ఏడుస్తున్నావు భయ్యా? నీ పిల్లం అయితే కాళ్ళు నొక్కించుకుంటుంది, నా పిల్లం దాని కాళ్ళతో కాక దాని అమ్మ కాళ్ళు కూడా నొక్కించుకుంటుంది. ఆపరా ఆపరా ఆపరా. అసలు భార్య అంటే ఏమనుకుంటున్నావురా? వైఫ్. వైఫై ఏం కాదు. ఒరే, భర్త పొద్దున జాబ్కి వెళ్తే సాయంత్రం వరకు రిమోట్ పట్టుకొని డైలీ సీరియల్ డైలీ చూసేదేరా భార్య అంటే. తన కడుపు కాల్చుకొని నీకు చపాతీలు కాల్చిస్తుంది, అదేరా భార్య అంటే. తన బాధలన్నీ మనసులోనే పెట్టుకొని మగుళ్ళు అడగగానే బాదం పాలు ఇచ్చేదేరా భార్య అంటే. అది బర్రె పాలు అనుకుంటా. అదేరా భార్య అంటే. ఇదంతా కాదు భయ్యా, మా దగ్గర ఉపయోగపడే ఒక విషయం ఉంది, చెప్పమంటావా? భయ్యా, మీ ఇద్దరు కూడా ఉపయోగపడే విషయం నా దగ్గర ఒకటి ఉంది, చెప్పమంటారా? ఏంటది? 2 చేతులు ఇలా తీసుకోండి. ఓకే. రైట్ హ్యాండ్ వెనక్కి తీసుకోండి. అలా దగ్గర తీసుకోండి. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడే భార్య గురించి తెలుసుకుంటున్న భర్త. వినబడింది మా ఆయన స్వరం. ఏమండి ఏమండి ఏమండి, నా కోసం ఈరోజు మీరు ఏం తీసుకొచ్చారండి? ఇదిగో మల్లెపూలు హల్వా. నేను మీకు ఉపయోగపడే కాదు, నాకు ఉపయోగపడే ఏం తీసుకొచ్చారో అంటున్నాను. ఇది మన ఇద్దరికి ఉపయోగపడుతుంది. ఏమండి నేను దాని గురించి కాదు, నాకు గిఫ్ట్ ఏం తీసుకొచ్చారు అని అంటున్నాను. నేను గిఫ్ట్ లేని తేలేదే. పెళ్ళై 4 సంవత్సరాలు అయింది, ఎంతసేపు గిఫ్ట్లు అంటున్నా గానీ ఒక పిల్లని కన్నా ఆలోచన వస్తుందని ఇంట్లో పంచభక్ష పరిమాణాలు పెట్టుకొని పస్తులు వస్తుందండి. నాకు అర్థమైపోయింది,
ఏమీ లేని మగాడితో అయినా కాపురం చేస్తామేమో కానీ ఇలా గిఫ్ట్ ఇవ్వని మగాడితో మాత్రం నేను అస్సలు కాపురం చేయను. అర్జెంట్ గా నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అది కాదు వరం, నేను వెళ్ళిపోతాను. నేనేం చేసేది? వరం చెప్పండి ఏంటి? నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చా. నేను నమ్మను. అయితే గోల్డ్ రింగ్ ఎవరికైనా నమ్మేస్తా. నేను నమ్ముతున్నా. బంగారం లాంటి భర్త. థ్యాంక్ యూ అండి. నాకు తెలుసు మీరు ఎప్పుడు గిఫ్ట్లు ఇస్తారని. ఎందుకో నాకు అలా ఆడపడిస్తారు అంటే. ఎక్కడికి వెళ్తున్నావే? భలే టోలే, ఎదురింటికి పక్కింటికి వెళ్ళి మా ఆయన గోల్డ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పుకోవద్దు. వాళ్ళకి అవసరాలు ఉంటే మన దగ్గర కొట్టి మరి లాక్కుంటారండి. మనకు అవసరం ఉన్నాయి వాళ్ళ దగ్గర పెట్టుకొని మరి అడుక్కునేలా చేస్తారండి వీళ్ళు భార్యలు అంటే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి గిఫ్ట్లు చలవారు చేసింది. గోల్డ్ రింగ్ ఇచ్చింది. రే రింగులు ఉంటే చేతులకు పెట్టుకోరి, ఎక్కువ అయితే కాళ్ళకు పెట్టుకోరి, ఇంకా ఎక్కువ అయితే పెట్టుకోరా. రింగ్ ఇచ్చింది లఫుడ్ గారు. రింగులు ఇస్తుంటే లుంగిలు తిరుగుతున్నాయి. అంచులు రాస్తున్నాయి. రింగ్ ఇచ్చింది ఎవరు? మధ్యతరగతి కుటుంబాన్ని. లేదు భయ్యా, మధ్యతరగతి కుటుంబాలకి ఫోన్ రింగ్ వేయలేం, ఇంకా గోల్డ్ రింగ్ ఎలా ఇస్తాం భయ్యా? పూర్తిగా భార్య గురించి తెలుసుకుంటున్న భర్త. వచ్చారా మీరు? వస్తే చిత్తుకాయలు ఏరుకునేలా ఏంటో ఏరడం? ఏమీ లేదండి, గిఫ్ట్ ఏమైనా తీసుకొచ్చారేమని. గిఫ్ట్ ఏం తేలేదే. గిఫ్ట్ ఏం తీసుకురాలేదా? రోజు ఇస్తుంది గిఫ్ట్ కాదే, అవసరం అంటారు. ప్రతి అవసరానికి పిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, మరి దాన్ని ఏమంటారు? అది సంసారం అంటారు. పెళ్లికి ముందు ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నానండి. పెళ్లి చేసుకున్నారు తెలిసింది అవసరాన్ని పెళ్లి చేసుకున్నాను. అన్ని ఉన్నాకు అనిగిమనిగి ఉంటుంది, ఏమీ లే నాకు గిఫ్ట్లు నాకే ఎగిరెగిరి పడుతుంది. ముక్కలు పట్టిన కుక్క ముక్క దొరకకపోతే పిక్క పట్టిందంట కుక్క ముఖంగా. మీ గురించి మీ తర్వాత చెప్పుకుందలే కానీ నాకు గిఫ్ట్ ఇస్తున్నారా లేదా మీరు? ఈయన ఏం చేస్తా చేసుకోపో. మా ఆయన నాకు గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇచ్చారు. ఇస్తే గిఫ్ట్ అంటారండి, లేకపోతే దౌర్జన్యం అంటారండి. ఎవర్రా గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇచ్చింది? గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇచ్చింది ఎవర్రా? రే చైన్ ఎక్కువ కుక్క మెల్లో బర్ర మెల్లి వేసుకోర్రా. ఎవర్రా చైన్ ఇచ్చింది? ఎవడు? ఎవర్రా? రే నువ్వేనా చైన్ ఇచ్చింది? భయ్యా నాకు సైకిల్ కి చైన్ లేదు భయ్యా, అలాంటిది గోల్డ్ చైన్ పారకిస్తానా భయ్యా? ఏమండి బాబు గారు, నా కోసం గిఫ్ట్ ఏమైనా తెచ్చారా? బాగుంది విశ్వ. థ్యాంక్ యూ బాగా ఎంటైన్ చేశారు ముగ్గురు. థ్యాంక్ యూ సార్. రింగ్ ఇచ్చినప్పుడల్లా బయటకు వచ్చి ఇలా ఆక్రోశం అది చాలా ఫన్నీగా అనిపించింది. గుడ్. రోజా గారు, సో టైమింగ్ బాగుంది విశ్వ, నీదిను సతీష్ ది. థ్యాంక్ యూ. అండ్ సతీష్ పోగానే వాళ్ళిద్దరు ఎంటర్ అవటం. సో ఆ కాంట్రాస్ట్ ఎక్స్ప్రెషన్స్ టైమింగ్ ఎక్స్ట్రాడినరీ గా ఉంది. థ్యాంక్ యూ. వెరీ నైస్. చమక్ నడుముతో చలక్ చలక్ నడకతో బళుకు బళుకు సొగసుతో చురక పట్టకే మనసులో మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభాగారి కోసం కవిత రాశారు. I love you.